ఆదిలాబాద్ రైతులను పత్తి విత్తనాల భయం వణికిస్తోంది. బ్రాండెడ్ విత్తనాలను వ్యాపారులు సరిహద్దులు దాటిస్తారని ఆందోళన చెందుతున్నారు. దీంతో విత్తనాల కొరత లేదని స్పష్టం చేశారు అధికారులు. అక్రమంగా విత్తనాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రైతులెవరూ చింతపడవలసిన అవసరం లేదన్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో కాటన్ రైతుల విత్తనాల కొరత భయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు ప్రసిద్ధి. జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా రైతులు 4.30 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సాగు చేస్తున్న కాటన్ రైతులకు అవసరమైన బ్రాండెడ్ విత్తనాలను అందుబాటులో ఉంచుతామంటున్నారు వ్యవసాయ అధికారులు. గత ఏడాదిలాగే విత్తనాల గండం ఈసారి మళ్లీ వణికిస్తోంది. ఈ ఏడు కూడా వ్యాపారులు విత్తనాల కొరత సృష్టిస్తారని రైతులు భయపడుతున్నారు. అప్పుడు మహారాష్ట్ర రైతులకు విత్తనాలను వ్యాపారులు అమ్ముకున్నారు. విత్తనాలు సరిహద్దులు దాటించి కోట్లు సంపాదించారు. దీంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. విత్తనాల కోసం రోజుల తరబడి పడిగాపులు కాశారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చొని తీవ్రమైన అవస్థలు పడ్డారు. బ్రాండెడ్ విత్తనాలు దొరకకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర రైతులకు విత్తనాలు అమ్మకూడదని కోరుతున్నారు రైతులు. ఏ విధంగానైతే గతంలో నకిలీ విత్తనాల బారిన పడి రైతులు చాలా నష్టపోయారు. మరి ఈ యొక్క నకిలీ విత్తనాలను అరికట్టడానికి ఏదో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందో మరి జిల్లా యంత్రాంగం ఈ టాస్క్ ఫోర్స్ని క్రియాశీలంగా చేసి రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టకుండా చూడాలి. విత్తనాల కోసం వేచి చూడడం జరిగింది. ఎండలు వేచి చూసి తిండి లేక తిప్పలేక నానా ఇబ్బందులు పడ్డారు. మరి ముందు జాగ్రత్త చర్యగా జిల్లా యంత్రాంగం సరిపడా విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ ఏడు రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఇప్పటికే 11 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు కంపెనీల నుంచి జిల్లాకు చేరుకుంటున్నాయంటున్నారు. బ్రాండ్ ఏదైనా రైతులు కోరిన పత్తి విత్తనాలు దుకాణాలలో అమ్మడానికి సిద్ధం చేశామన్నారు. జిల్లా రైతులకు కావలసిన మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. బ్రాండెడ్ విత్తనాలు, రాశి, యుఎస్ అన్ని రకాల విత్తనాలకు ఎలాంటి కొరత లేదన్నారు. ఇప్పటికే 1,00,000 పత్తి విత్తనాలు రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. మహారాష్ట్రకు విత్తనాలు వెళ్తున్నాయని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విత్తనాలు తరలించకుండా సరిహద్దు ప్రాంతాలైన బోరస్, లక్ష్మీపూర్, బేలా, ఆనందపూర్ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పత్తి విత్తనాలు మహారాష్ట్రకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అధికారులు. ఈ సంవత్సరము మనకు పత్తి విత్తనాల కొరత ఎటువంటి లేదు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. రైతుకు కావాల్సిన ప్రతి విత్తనము ప్రతి మండలంలోని హెడ్ క్వార్టర్లలో ఆ షాపులో అందుబాటులో ఉంది. అయితే నేను రైతులకు ఒకటే విన్నపం ఏంటంటే రైతులు విత్తనాలను సమీప అధికృత డీలర్ దగ్గర మాత్రమే కొనుగోలు చేయండి. తీసుకొని దానికి సంబంధించిన బిల్లు కూడా తీసుకోండి. బిల్లు తీసుకొని మీ సంతకం చేయండి. తర్వాత డీలర్ సంతకం చేసుకొని ఆ బిల్లుని మీరు పంట మొత్తం కోత అయిన తర్వాత వరకు దాన్ని ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి. ఇది నేను రైతులకు చేసే విన్నపం. విత్తనాల కొరత లేదని రైతులకు భరోసానిస్తున్నారు అధికారులు. పత్తి విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా రసీదును తీసుకోవాలంటున్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.